రేపే సోమవారము దీపావళి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు, పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే ఒక్క గంటలో మీ జాతకం అనేది మారి మీకున్నటువంటి దోషాలు, పాపాలు అన్నీ కూడా కడుక్కొని పోతాయన్నమాట. స్నానం ఏంటంటే మనకి ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో ఇలాంటి తిథుల్లో కొన్ని కొన్ని కలుపుకొని చేయటం వలన ఆ నీరు చాలా శక్తివంతంగా మారుతుందన్నమాట. పుణ్య నది స్నానం అంత పుణ్యం అనేది వస్తుంది. మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలనేవి కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి అన్నమాట. స్నానము ఎప్పుడైనా సరే శరీరం మీద ఉన్నటువంటి మురికినే కాదు, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను ఇలా మనం తెలిసి తెలియక చేసినటువంటి ఏదన్నా పాపాలు, గత జన్మ శాపాలు ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా కడుక్కొని పోవటానికి ఈ స్నానం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా చేయటం వలన మీకు కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడటం ఖాయం. ఎందుకంటే దీపావళి అనేది ఎంతో శక్తివంతమైనటువంటి రోజండి. ఈ రోజు కోసం పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు ఎంతో ఆనందంగా, సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈ దీపావళి మనకు అమావాస్యతో కూడా కూడుకొని వస్తుంది. అలాగే సోమవారం వస్తుందన్నమాట. దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు. కాబట్టి అమావాస్య వల్ల వచ్చే చెడు ఏది కూడా మనల్ని తాకకుండా ఉండటానికి, మనకున్న దోషాలను కడిగేయటానికి, మనకున్నటువంటి అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా ఈ స్నానం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందన్నమాట. చక్కగా ఈ దీపావళి రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. గుమ్మం బయట ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. అలాగే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము, గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము, గుమ్మానికి ఇరువైపులా స్వస్తికి గుర్తులు వేయండి. అలా వేయటం వల్ల ఏంటంటే ఎటువంటి చెడు శక్తులు అనేవి ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంటిని శుద్ధి చేసుకోండి. ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు నీటితో ఇంటిని తుడవటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాన్ని మొత్తాన్ని కూడా ఆ ఉప్పు నీరు ఏంటంటే గ్రహించేసి మొత్తాన్ని బయటికి పంపించేస్తాయి అన్నమాట. పసుపు నీటిని చల్లితే ఏదన్నా దోషాలు ఇంకా కాస్తో కూస్తో ఏదైనా చెడు ఉన్నా కూడా అది మొత్తం కూడా తొలగిపోతుందన్నమాట. అలా చేసేసి పిల్లలు పెద్దలు అందరూ కూడా తప్పకుండా తల స్నానం అనేది చేయండి. ఇది 2 పూట్ల మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేయండి. ఇక సోమవారం వచ్చింది కాబట్టి తలస్నానం ఏంటంటే మీరేమి తినకుండా చేయాలన్నమాట పరగడుపున. సోమవారం కాకుండా అయితే మనం అల్పాహారం ఇలాంటివి చేసుకొని తినొచ్చు. కాఫీ కానీ టీ కానీ తాగేసి చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ భోజనం కానీ ఇలాంటివి చేసి మాత్రం సోమవారం అంటే ఈ పండగనే కాదు, ఎప్పుడు ఏ సోమవారాలైనా అలా చేయకూడదనమాట. అంటే కోటి దీపాలు ఆర్పేసినంత పాపం అంటారు సోమవారం రోజున భోజనం చేసిన తర్వాత తలస్నానం అనేది చేస్తే. కాబట్టి తినకుండా చేసే ప్రయత్నం అనేది చేయటం వలన మీకు మంచి జరుగుతుందనమాట. అలా చేసేసి మీరు అంటే స్నానం చేసే నీటిలో ఏం వేయాలనేది చెప్తాను నేను. ఇంకా అలా చేసిన తర్వాత మీరేంటంటే ఉతికిన బట్టలు ధరించాలి. కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం అనేది చెయ్యండి. అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఇలాంటివి వేసుకోండి. అంతేగాని నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు. రేపు నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. నిందల అవుతారు, నష్టాల పాలవుతారు, అప్పుల పాలవుతారనమాట. అలా చేయండి. ఇక తర్వాత చక్కగా నువ్వుల నూనెతో అంతా కూడా శరీరానికి పట్టించి అభ్యంగన స్నానం అనేది చేసేసేయండి. అంటే అదంతా కూడా పోయేటట్లుగా చేయాలన్నమాట. లేదా మీరు మామూలుగానైనా సరే స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చక్కగా తలస్నానం అనేది చేసేసేయచ్చు అనమాట. ఈ రోజున తలకు నూనె రాయటము, జుట్టు కత్తిరించడం అవ్వచ్చు, గోళ్ళు కొరుక్కోవటం అవ్వచ్చు, ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఈ రోజున మనకు దీపావళి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తారు. కాబట్టి ఇంటికి మీరు ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. ముఖ్యంగా దీపావళి అంటే చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు అనమాట. నరకాసురుడిని వధించినటువంటి రోజు కాబట్టి ఈ దీపావళి అనేది చాలా శక్తివంతంగా జరుపుకుంటూ ఉంటారు. దీపాల వరుస అనమాట దీపావళి అంటే. మనకి ఎప్పుడైనా సరే చూడండి, మనం జీవితంలో మంచి వాళ్ళకు చూస్తే చాలా రకాలైనటువంటి సమస్యలతో, బాధలతో అల్లాడిపోతూ ఉంటాము. చెడ్డ వాళ్ళని చూస్తే చాలా సంతోషంగా ఉంటారు. కానీ అంటే మనం చూసినప్పుడు అనుకుంటాము, వీళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎవ్వరికి ఒక్క రూపాయి దానం చేయటానికి వీళ్ళకి చేయరాదు, పాపం పుణ్యం లేకుండా చాలా కఠినంగా ఉంటారు. కానీ వీళ్ళు చాలా సంతోషంగా ఉంటున్నారు. దేవుడు కూడా ఇలాంటి వాళ్ళ వైపే నిలబడతాడు. మంచి వాళ్ళం పాపం పుణ్యం అని అనుకొని మనం జీవితంలో ఏం సుఖపడుతున్నాము, ఏం బ్రతుకులు అని
చెప్పేసి చాలామంది కూడా బాధపడుతూ ఉంటాము. ఎన్ని పూజలు చేస్తున్నా కూడా మనకి ఎటువంటి ఉపయోగం అనేది లేదు. అసలు ఒక్కొక్కసారి దేవుడు ఉన్నాడా అనే సందేహం అనేది వస్తూ ఉంటుందన్నమాట. కానీ ఎప్పుడైనా సరే నిజము అలాగే మంచితనం అనేది మనకు మొదట్లో బాధ పెట్టినప్పటికీ కూడా ముందు ముందు అంటే రాబోయేటటువంటి రోజుల్లో మంచితనమే మనల్ని శ్రీరామ రక్షలాగా కాపాడుతూ ఉంటుంది. చెడ్డవాళ్ళు మొదట్లో తాత్కాలికంగా సంతోషం అనుభవించినప్పటికీ కూడా చివరికి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు కుమిలిపోయేటటువంటి రోజు అనేది తప్పకుండా వస్తుందన్నమాట. కాబట్టి దీపావళి అంటే అర్థం ఇదే. చెడు మీద మంచి గెలిచిన రోజు, పాపం మీద పుణ్యం గెలిచినటువంటి రోజు, అబద్ధం మీద నిజం గెలిచినటువంటి రోజు అనమాట. కాబట్టి మనలో ఇళ్లల్లో కూడా ఒక్కొక్కసారి చాలా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. కొంతమంది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు మన జీవితాల్లో కూడా. అలాంటి వారిని మీరు ఏమీ అనొద్దండి. మీరు సైలెంట్గా ఉండండి. ఎవరికి ఎప్పుడు ఎలాంటి శిక్ష వేయాలనేది పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికి తెలుసు అనమాట. అలా చేయండి, సైలెంట్గా ఉండండి. ఏం మాట్లాడొద్దు, ఏం తిట్టొద్దు. ఇక ఇలా చేసేసి ఈ రోజున చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి తప్పకుండా దీపారాధన చేయండి. ఇల్లంతా కూడా కలకలలాడేటట్లుగా దీపాలు వెలిగించుకోండి. మరి స్నానం చేసేటటువంటి నీటిలో ఏం వేసుకోవాలి అనుకుంటే, ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి చిటికెడు ఉప్పు, అంటే రాళ్ళ ఉప్పు అంటారు కదా, రాక్ సాల్ట్, అది వేసుకొనైనా చేయొచ్చు. లేదా 2 పాల చుక్కలు వేసుకొనైనా చేయొచ్చు. లేదా పెరుగన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈ దీపావళి రోజున అంత పెరుగును వేసుకొనైనా సరే మీరు స్నానం చేయొచ్చు. ఇంకా ఆముదపు కొమ్మ ఉంటుందండి. మనకు ఆముదం చెట్లు ఉంటాయి కదా, ఆముదపు కొమ్మలు అనేవి ఉంటాయి. ఆ కొమ్మను వేసుకొనైనా సరే మీరు స్నానం చేయొచ్చు. లేదా ఉత్తరేణి మొక్క అని ఉంటుంది. దాని ఉత్తరేణి మొక్క యొక్క రెమ్మతో కానీ అది వేసుకొనైనా సరే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని చేయొచ్చు అనమాట. అలా కాస్తంత గోరువెచ్చటి నీటిని తీసుకొని, ఇప్పుడు ఇవన్నీ అవసరంలా ఇందులో మీకు అందుబాటులో ఉన్నవి ఏదైనా సరే ఒకటి వేసుకొని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని అలా స్నానం అనేది చేసేసేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ నీటికి శక్తి అనేది పెరుగుతుందన్నమాట. అలా స్నానం చేయటం వలన మీ శరీరం మీద ఉన్నటువంటి మురికి క్రిములే కాకుండా మీలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మీ జాతకం ఏదైతే ఉంటుందో ఆ జాతకం కూడా మారిపోతుందన్నమాట. మీకున్నటువంటి పాపాలు, దోషాలు, కష్టాలు, దరిద్ర బాధలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటివన్నీ కూడా తొలగిపోయి నదీ స్నానం అంత శక్తివంతంగా ఈ స్నానం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఈ దీపావళి సోమవారం రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో 2 పూట్ల కూడా ఇంట్లో వాళ్ళందరూ పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఇవి వేసుకొని చేయండి. ఇవి ఖర్చు లేదు కదా, ఇప్పుడు మనం ఏమైనా కొనుక్కొచ్చుకోవాల్సినటువంటి పని లేదు. ఇవి మనకి సింపుల్గా ఉప్పు ఇంట్లోనే దొరుకుతుంది. అలాగే చిటికెడు 1 స్పూన్ పాలైనా మనకి ఇంట్లోనే ఉంటాయి. అంత చిదప పెరుగైనా సరే మనకి ఇంట్లోనే ఉంటుంది. అలాగే ఆముదపు కొమ్మలు మనకి చెట్లు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయండి. అలాగే ఉత్తరేణి చెట్టు యొక్క రెమ్మ ఇవి కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. అవి లేవనుకోండి, పాలు లేదా చిన్న కాస్తంత పెరుగు కానీ లేదా లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి అంత ఉప్పు కానీ వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకు ఎంతో శక్తి అనేది వస్తుంది. మీ ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఆర్థికంగా బాగా ఎదుగుతారనమాట. కాబట్టి చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో మీకు ఇవి ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకొని చక్కగా స్నానం చేసేసి దీపావళి రోజున లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అనేవి పొందండి. ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శుభ్రంగా కడుక్కోండి. ఇలా చేసేసి తప్పకుండా లక్ష్మీదేవి ముందల సాయంత్రం పూట దీపారాధన చేసుకోండి. అంటే సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 9 గంటల లోపు వరకు మీరు దీపారాధన చేసుకోవచ్చు అనమాట. అలా చేసేసి ఆ తల్లికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించండి. ఇంట్లో పాలు పొంగించుకోండి, కొబ్బరికాయ కొట్టండి. అలాగే పాలతో చేసిన పాయసము, నైవేద్యము, పొంగలి, పులిహార, అలాగే ఆ తల్లి ముందల దానిమ్మ పండ్లు, అలాగే ఇంకా రకరకాల పండ్లు, అరటి పండ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టండి. ఇంకా ఆ తల్లిని ఎరుపు రంగు గులాబీ పుష్పాలతో కానీ తామర పుష్పాలతో కానీ చక్కగా అలంకరణ చేయండి. అలా చేసేసి మీరందరూ కూడా చక్కగా కూర్చొని నమస్కారం చేసుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ తల్లికి చెప్పుకోండి. అమ్మ, మా మీద కూడా నీ కరుణ చూపించు, మేము మంచిగా ఎదిగేలా చూడు, మాకున్నటువంటి సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, అప్పుల సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేసి మమ్మల్ని కాపాడమ్మా అని చెప్పేసి చక్కగా నమస్కారం చేసుకొని ఆ తల్లికి కొబ్బరికాయ కొట్టుకోండి, హారతి ఇవ్వండి, అక్షింతలు కలుపుకొని చక్కగా అక్షింతలు వేసుకోండి. ఆ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకొని
చక్కగా ఇలా చేసేసేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని రకాల దోషాల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుందనమాట. ఇలా చేసి ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి ముందల దీపాలు వెలిగించడం వలన మీ యొక్క పూజకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అలాగే కోట్లు వచ్చి పడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలా ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇలా చేసేసేయండి. ఇంకా ఇలా చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు, అంటే కొంతమంది బ్లౌజుల రూపంలో, అంటే ఒంటి మీద వేసుకునే జాకెట్లు బ్లౌజుల రూపంలో అవ్వచ్చు, ప్యాంట్ల రూపంలో అవ్వచ్చు, ఇలా నలుపు రంగు బట్టలు వేసుకుంటారు. నలుపును రేపెట్టి పరిస్థితుల్లో ధరించవద్దు. నలుపు కాకుండా ఇక మిగిలినవి ఏ రంగు బట్టలైనా మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట. ఇక నాన్ వెజ్ అనేది పొరపాటున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. కోడిగుడ్డు కూడా మాంసాహారమే కాబట్టి కోడిగుడ్డు కూడా తినకూడదు. చక్కగా నియమనిష్టలతో మినుములకు సంబంధించినటువంటి పదార్థాలు, అంటే గారెలు కానివ్వండి, ఇలాంటివి మీరు చేసుకొని నైవేద్యంగా పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించడం వల్ల రేపు మీకు బాగా మంచి జరుగుతుంది. ఆవు కనిపిస్తే గోమాతకు కూడా పూజ చేయండి. ఆవుకు ఆహారంగా పచ్చిగడ్డిని కానీ, లేకపోతే అరటి పండ్లు కానీ, ఏదైనా కూరగాయలు కానీ పెట్టండి. అలా చేయటం వలన గోమాతను కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీకున్నటువంటి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. అర్థమైంది కదండి ఎలాంటి నియమాలు ఆచరించాలి, స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే కామెంట్ని చేయటం వలన లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. అందరికీ పేరు పేరు చొప్పున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.